హలో నమస్తే. ఈరోజు తెలంగాణలో వచ్చిన వార్తాపత్రికలు, ఆ వార్తాపత్రికల్లో ఉన్న వార్తల వెనక ఉన్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పంటకు సంబంధించిన రైతులు, మొక్కజొన్న పండించిన రైతులు వాళ్ళ అగచాట్లు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఇబ్బందులు మామూలుగా లేవు. ఒకవైపు అకాల వర్షాలు, ఒకవైపు పండిన పంటను తీసుకొచ్చి కళ్ళాల్లో పోశారు. కొనుగోలు కేంద్రాలు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఒక క్వింటాకి 2400 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 2400 ఒక క్వింటాకు ఉందని చెప్పి, ఒక 6 తడి పంట అని చెప్పి, రైతులు ఆ పంటను పండిస్తే, ఆ పంటను కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఎప్పుడో మార్చిలో పెట్టాల్సిన కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్ వచ్చినప్పటికి సఫిషియెంట్‌గా పెట్టలే. అసలు అంతకుముందు రైతులు మిర్చి, పత్తి మిగతా పంటలు ఏస్తా ఉండేది. ఈ మిర్చి, పత్తికి ఈ తెగులు సోకటం, పెట్టుబడి ఎక్కువ కావటం, తీవ్రంగా నష్టం జరగటం ఇదంతా చూసిన తర్వాత దాన్ని ఆపు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు మొక్కజొన్న ఏస్తున్నారు ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో ఖమ్మం, వరంగల్లు, మెదకు ఇటువంటి ప్రాంతాలు కరీంనగరు ఈ ఏరియాలో. ఏస్తే ఇది ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటు టైమ్‌లీ ఏఈఓలతోని ఒక మొక్కజొన్న పంటే గాదు, ప్రతి పంటకు సంబంధించి ఏ పంటేశారు, ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఏశారు, ఏ రైతేసిండని ఎన్రోల్ చేసుకుంటున్నారు. అంటే కంప్లీట్ డేటా ఉంటది. మిర్చి ఎంతమందేశారు, పత్తి ఎంతమంది చేశారు, లేదా మొక్కజొన్న ఎన్ని వేల ఎకరాల్లో విస్తీర్ణం ఉంది, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఎంతుందో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అది పంట పండిద్ది. పంట పండిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టి మార్కెట్ సెంటర్ కొనాలి అనేది తెలుసు వాళ్ళకి. కానీ మొత్తం వాళ్ళు సైలెంట్ అయిపోయారు. రైతుల నుంచి డిమాండ్ వచ్చాక అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు అంటే ఎంత అయిష్టంగా మార్కెట్ సెంటర్‌లు పెట్టారనేది దీన్ని బట్టి అర్థమైంది. గన్ని సంచులు లేవంటాడు. కాటా ఏసే వాళ్ళు హమాలీలు లేరని అంటారు. లేదా ట్రాన్స్‌పోర్ట్ కోసం లారీలు, వెహికల్స్ డీసీఎంలు లేవంటారు. ఇవన్నీ ఉంటే తేమ శాతం ఎక్కువుందంటారు. ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏదో మేము కంటి తుడుపు చర్య కోసం సెంటర్ పెట్టినాం అనే పేరు కోసం తప్ప, ఆ సెంటర్ పెట్టింది రైతుల కోసమే, రైతులు పంటలు కొనటానికి అనే ఒక చిత్తశుద్ధి లేనట్టు అనిపిస్తుంది. చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు మొక్కజొన్న రైతులు. ఈ మొక్కజొన్న రైతుల అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ అగచాట్లు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు ఇటు ప్రతిపక్ష పార్టీకి గాని, అటు అధికార పక్ష పార్టీకి గాని అసలు ఇనిపించట్లే వాళ్ళకి. వాళ్ళు కంప్లీట్ రాజకీయాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి గారితో మొదలుపెడితే, ఫామ్ హౌస్‌లో కూర్చున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వరకు, లేదంటే రాజకీయ పార్టీలతో పాటు పత్రికలు, టీవీ ఛానళ్ళకి కేవలం కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళకి కేవలం రాజకీయాలు, ఈయన ఆయన తిట్టింది, ఆయన ఈయన తిట్టింది ఇది ఏస్తన్నారు తప్ప బ్యానర్ ఐటము. ఈరోజు మొక్కజొన్న రైతుల ఇబ్బందేంటి? ఉల్లి రైతుల ఇబ్బందేంటి? వాళ్ళు పడుతున్న అగచాట్లేంటి? అసలు ఈ మొక్కజొన్న పంట పండియడం కోసం ఎంత ఇబ్బంది పడతారో తెలుసా రైతులు? చాలా ఇబ్బంది పడ్డారు. యూరియా, యూరియా కోసం యూరియా లేదు. ఆ యూరియా లేని టైంలో బ్లాక్‌లో కొనుక్కోవటం, లైన్‌లో నిలబడటం, తొక్కిసలాటలు, లాఠీ చార్జీలు ఇవన్నీ కష్టాలు పడి పంట పండిస్తే, అరే! మేమే పెట్టుబడి పెడతాం, మేమే కష్టాలు పడి పంట పండిస్తున్నాం కొనండి అంటే కొనే దిక్కు లేదు. వీళ్ళు ఫీచర్ సిటీలు, ఫోర్త్ సిటీలు లేదంటే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోతాం, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం, పెట్టుబడిదారులు, పెట్టుబడులు అని మాటలు చెప్తారు. ఏంది పెట్టుబడులు? ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూములు తీసిపోయి కొంతమంది కార్పొరేట్ శక్తులు చేతిలో పెడుతూ, ఫార్మా కంపెనీల చేతిలో పెడుతూ, దానికి పెట్టుబడిదారులు వస్తున్నారని ఒక ముద్దు పేరు పెట్టి, దానివల్ల ఉపాధి ఉద్యోగాలొస్తాయని ఒక ముద్దు పేరు పెట్టి, మొత్తం ప్రభుత్వ ఆస్తిని తీసిపోయి ప్రైవేట్ కంపెనీల చేతిలో పెడుతున్నారు. అక్కడ ఉపాధి వస్తదట. ఏంటంటే ముద్దు పేరు ఉపాధి వస్తది, ఉద్యోగాలొస్తాయి మన యువతకి అని. మరి ఈ రైతులు చేసేదేంటి? ఉపాధి కాదా? అది కూడా ఉద్యోగం కాదా? వాళ్ళు చేసేది పని కాదా? ఆ పని పైన మీకు గౌరవం లేదా? ఇక్కడ కష్టపడి ఆరుగాలం ఏ స్వార్థం లేకుండా పంట పండించిన రైతుకి ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనటానికి దిక్కు లేదు గానీ, ఎవడో ఒక పెట్టుబడిదారుడు వస్తాడట. ఆ పెట్టుబడిదారుడికి వేల ఎకరాల భూములు కట్టబెట్టాలట ప్రభుత్వం, ప్రోత్సాహకాలు ఇవ్వాలట, జీఎస్టీ మాఫీలు ఇయ్యాలట, కరెంట్ బిల్లు మాఫీలు ఇయ్యాలట, ఆయన ఉద్యోగాలు కల్పిస్తాడట. ఉద్యోగాలు బంట్రోతు ఉద్యోగాలు చేసి ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి అయిద్దట. ఇదా మీ ఫార్ములా? అసలు రైతులు 100కి 70% మంది రైతులు వాళ్ళు కష్టపడి పంట పండిస్తున్నారు. ఆ పంట పండి జాతికి పంటను అందిస్తున్నారు. తినటానికి తిండి గింజలు అందిస్తున్నారు. ఈ దేశం ఆర్థికంగా ముందుకు పోవటానికి ఉపయోగపడుతున్నారు. వాళ్ళ వాటా ఉంది. రైతుల వాటా ఈరోజు జీఎస్‌డీపీలో వాళ్ళ వాటా ఉంది. జీడీపీలో వాళ్ళ వాటా ఉంది. ఈ దేశం ఆర్థికంగా ముందుకు పోతుందంటే వాళ్ళ వాటా ఉంది.
వీళ్ళందరిని పట్టించుకోడు. ఎవడో పారిశ్రామికవేత్త వస్తాడట. అంబానీయో, ఆదానీయో, రిలయన్సోడో, వాడో, ఈడో వస్తాడు ఫార్మా కంపెనీ వస్తే వాళ్ళకి వేల ఎకరాలు కొండలు కొండలే, గుట్టలు గుట్టలే రాసిచ్చి, దానికి ఎవడన్నా అడ్డుపడితే, ధర్నాలు చేస్తే అభివృద్ధి నిరోధకులు అంటారు. మరి వీళ్ళని మీరు పంట కొనకపోతే ఏమనాలి? అటు ప్రతిపక్ష పార్టీ అయినా, అధికార పక్షం అయినా ఈరోజు మొక్కజొన్న రైతులకు సంబంధించి, అసలు రైతులకు సంబంధించి వాళ్ళకి గోస పట్టట్లే. ఏదైనా రైతులకిస్తే ముష్టి ఇచ్చినట్టు, ఇక రైతు భరోసా ఇచ్చినా ఏడ్చుకుంటే ఇస్తారు. ఏదైనా సబ్సిడీ ఇచ్చినా ఏడ్చుకుంటూనే ఇస్తారు. ఇక దానికి మళ్ళా పెద్ద ఎత్తున పబ్లిసిటీలు, హోర్డింగులు, మళ్ళా ప్రకటనలు, పేపర్‌లో పెద్ద పెద్ద యాడ్‌లు, మళ్ళా ప్రభుత్వ ఖర్చులు పెట్టాయి. ఏదో వీళ్ళు ఉద్ధరించినట్టు. చాలా గమ్మత్తుగా ఉంటదనమాట. ఇప్పుడు ఒక రైతుకి రైతు భరోసా రూ. 6,000 ఇస్తే పెద్ద హోర్డింగ్‌లు పెడతారు. లేదా ఒక రూ. 500 క్వింటాకు బోనస్ ఇస్తే ఒక పెద్ద పబ్లిసిటీ. మేము ఇది జేసినాం, మేము అది జేసినాం, రైతుల కోసం పుట్టినాం మేమని. అదే ఒక ఇండస్ట్రియలిస్ట్‌కి ఒక 1000 ఎకరాలు ఇచ్చిండనుకో దానికి సంబంధించి ఎక్కడ పబ్లిసిటీ ఉండదు, యాడ్ ఉండదు. ఇగో 1000 ఎకరాలు మేము అద్భుతంగా పంచినాం అని చెప్పరు. ఇది ఈ ద్వంద్వ నీతి 2 అటు ప్రతిపక్షం గాని, అధికార పార్టీ గాని, ఈ 2 పక్షాలు రైతుల గురించి, మెజారిటీ ప్రజలైన రైతుల గురించి మాట్లాడాలి. రైతు సమస్యల గురించి మాట్లాడాలి. గాలికి వదిలేస్తే అది ఎట్ ద సేమ్ టైమ్ పేపర్‌లు, టీవీ ఛానెల్‌లు కూడా కొన్ని వాళ్ళ గురించి గాలికి వదిలేస్తే ఎవరు పట్టించుకోవాలి? తిరగబడతారు ప్రజలు. రైతులు తిరగబడే పరిస్థితి వస్తే ఇప్పటికైనా ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ మార్క్‌ఫెడ్ ఎండీనో, లేదా వ్యవసాయ శాఖ కమిషనరు, వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏం చేయాలి మొక్కజొన్న రైతులకు సంబంధించి? సెంటర్‌లు ఎన్ని పెట్టాలి? ఇంకెన్ని పెంచాలి? గన్నీ సంచుల సమస్య ఎందుకొచ్చింది? లారీల సమస్య ఎందుకొచ్చింది? హమాలీల సమస్య ఎందుకొచ్చింది? వీటిని ఎంత ఫాస్ట్‌గా రెక్టిఫై చేస్తే కంట్రోల్ రూమ్ పెట్టండి. హెల్ప్‌లైన్ సెంటర్ పెట్టండి. దిక్కు దివానా లేదు, వదిలేశారు. ఎవడికి చెప్పుకోవాలో తెలవదు. ఇది పెట్టి తొందరగా షార్ట్ ఔట్ చేయాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త. విష విజయక్రాంతికి సంబంధించి. హ్మ్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. రైట్. 'ఆంధ్రజ్యోతిలో' తండ్రిని ఏడిపించొద్దు, కవిత పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం. వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు. జైలుకి వెళితే సీఎం అవుతాం అనుకోవడం భ్రమ. పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చి నష్టపోయాం. మళ్ళీ టీఆర్ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎంలు. గతంలో తప్పులు చేశాం. సరిదిద్దుకుంటాం. కార్యకర్తల కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. 2027లో పాదయాత్ర చేపడతా. మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు వాళ్ళ సోదరి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన చేశారు. అంటే కవితని డైరెక్ట్‌గా అటాక్ చేశారు. తండ్రిని ఏడిపించొద్దు. తండ్రిని ఏడిపించేది ఎవరంటే కవిత అన్నట్టు ఆయన దృష్టిలో. తండ్రిని ఏడిపించొద్దు. వ్యక్తిగత సమస్యలతోని పార్టీలు పెడితే సక్సెస్ కావు. ప్రజా సమస్యలతోని ప్రజలు కోరుకుంటే వాస్తవంగా పార్టీలు సక్సెస్ అయితాయి. వాస్తవం అది. అది మీకు అవసరం వచ్చింది కాబట్టి నేను పార్టీ పెడతా అయిపోద్ది ఇక నేను ముఖ్యమంత్రి అయితాను కాదు. లేదా జైలుకి పోయొచ్చింది కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లు జైలుకి పోయిచ్చినోళ్ళంతా ముఖ్యమంత్రులు అయితుండ్రు. జగన్మోహన్ రెడ్డి అయిండు, చంద్రబాబు నాయుడు అయిండు, రేవంత్ రెడ్డి అయిండు. కాబట్టి నేను కూడా అయితా అంటే కాదు. వాళ్ళు జైలుకి పోయిన పర్పస్ ఏంది? ఆ టైం ఏంది? ఆ టైంని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది చూస్తారు. మీ కుటుంబ పంచాయతో, మీకున్న అంతర్గత కుమ్ములాటలో, పదవులో, ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలతోని వచ్చి పార్టీలు పెడితే షర్మిల పరిస్థితి ఏమైందో చూసినాం మనం. కవిత పరిస్థితి ఏమైందో మనం భవిష్యత్తులో ఎట్లుంటదో చూడబోతున్నాం. కాబట్టి వ్యక్తిగత సమస్యలతోనో, కుటుంబ సమస్యలతోనో మీ పంపకాలు ఇంకోటితోనో తేడా వస్తే దాన్ని తీసుకొచ్చి ప్రజల కోసం మీరేదో చేస్తున్నట్టు ఎలివేషన్ షో చేస్తే అంత ఈజీ కాదు. వీటన్నిటికంటే ముఖ్యం ఆయన చేసిన వ్యాఖ్యల్లో తండ్రిని ఏడిపించొద్దు. అంటే కేసీఆర్ ఏడుస్తండా? కేసీఆర్‌ని కవిత ఏడిపిస్తుందా? ఈరోజు రేవంత్ రెడ్డి కంటే వాళ్ళకి అపోజిట్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే కవితతోనే తలనొప్పొచ్చింది. ఈ కవిత చేసే రాజకీయం చూసి డైరెక్ట్‌గా ఏడిపిస్తాండు అని సంచలనమైన వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఏ స్థాయిలో మొదలు పడుతుండో కేసీఆర్, కేటీఆర్, ఏ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సఫకేషన్ అయితుంది అనేది స్పష్టంగా అర్థమైంది. కవిత గెలుస్తదా? కవిత ముఖ్యమంత్రి అయిద్దా? అసలు ఎమ్మెల్యే అయిద్దా? కాదా? అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకైతే చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నామనేది దాన్ని బట్టి ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమైంది. మరి ఈ ఈ ఈ ఇబ్బంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన కూడా రాజకీయ భవిష్యత్తు పైన కూడా పడిద్దా అనేది ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆమె మధ్య పార్టీ పాత పార్టీని తీసుకుంటాం అని చెప్పి అంటే టీఆర్ఎస్ పార్టీని మేము కూడా ఓన్ చేసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు అని ఒక మాట చెప్పారు. ఆ చెప్పిందో లేదో బీఆర్ఎస్‌ని టీఆర్ఎస్‌గా చేస్తామని కేటీఆర్ చెప్తున్నారు. వాళ్ళకొక ఆందోళన ఉన్నట్టుంది. టీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఆ పార్టీనే తీసుకొని ఆమె ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్లై చేసి ఎందుకంటే వీళ్ళు ఫ్రీ అయిపోయింది ఆ పార్టీ ఇప్పుడు. తీసుకుంటే మళ్ళా మన భవిష్యత్తు ఏంది? బీఆర్ఎస్, టీఆర్ఎస్ కన్‌ఫ్యూజ్ అయ్యి మొత్తానికి ఏతం వద్దనుకున్నారేమో కూడా ఈ బీఆర్ఎస్ పెట్టడమే తప్పిదమైంది.
టీఆర్ఎస్‌లోంచి తీసేయటం, తెలంగాణ అనే పదం తీసేయటం వల్ల తెలంగాణ ప్రజలతోని కనెక్టివిటీ పోయిందని వాళ్ళు స్పష్టంగా చేసిన తప్పుని ఒప్పుకున్నారిప్పుడు. దాంతో పాటు తప్పు తప్పులు గూడా జరిగినాయట 10 సంవత్సరాల పరిపాలనలో. కార్యకర్తల కేంద్రంగా రాజకీయం చేస్తారట. ఇప్పటివరకు మరి పారిశ్రామికవేత్తల కేంద్రంగా, తెలంగాణ ద్రోహుల కేంద్రంగా, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల కేంద్రంగా పనిచేసినట్టుంది 10 ఏళ్ళు. దాంట్లో మల్లారెడ్డి గావచ్చు, పువ్వాడ అజయ్ కుమార్ గావచ్చు, ఇంకా చాలామంది ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, తెలంగాణకు పనిచేయనోళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇక వీటన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన సంచలనమైన ప్రకటన చేసిండు కేటీఆర్. 2027 జనవరి. నెక్స్ట్ ఇయర్ జనవరికి పాదయాత్ర మొదలు పెడతాడట. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోని ప్రజలకు మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. ప్రజలను మోసం చేయదు కాదు. ప్రజలకు సంఘీభావంగా నేను పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం అని చెప్పి పాదయాత్ర స్లోగన్ తీసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో నేను పాదయాత్ర చేస్తా అని చెప్పిండు. గతంలో ఆయన పాదయాత్ర చేసిండు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండు. ఇట్లా పాదయాత్ర చేసిన నాయకులు సక్సెస్ అవుతున్నారు కాబట్టి నేను కూడా పాదయాత్ర చేస్తాను అనుకుంటున్నది పాదయాత్ర చేస్తాడు. ఈ పాదయాత్ర ప్రకంపనలో బీఆర్ఎస్‌లో మళ్ళా స్టార్ట్ అయ్యేటట్టుంది. ఒకవేళ కేటీఆర్‌కి నిజంగానే పాదయాత్ర చేయడానికి కేసీఆర్ పర్మిషన్ ఇస్తే, కేటీఆర్ పాదయాత్రకి షెడ్యూల్ ఫిక్స్ చేస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి? మరి హరీష్ రావు ఆ పాదయాత్రలో ఆయన పాత్ర ఏంది? కేటీఆర్ పాదయాత్ర చేసిన తర్వాత కేటీఆర్ పాత్ర ఏంటి? హరీష్ రావు పాత్ర ఏంటి? నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? కేసీఆరా? కేటీఆరా? హరీష్ రావా? పాదయాత్ర చేసే లీడ్ కేటీఆర్‌కి అవకాశం ఇస్తాడంటే పార్టీని కేటీఆర్ చేతిలో పెట్టబోతుండా కేసీఆర్. ఆల్టర్‌నేటివ్ కేసీఆర్‌కి వారసుడు ఎవడు అంటే ఎవరు అంటే కేటీఆర్ అనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి పాదయాత్రకు పంపిస్తుండ్రా? ఈ పాదయాత్రతోని 2, 3 ఉపయోగాలుంటాయి. ప్రజల్లో ఎలివేషన్ అయితడు. ప్రజల్లో పబ్లిసిటీ అయిద్ది. పాదయాత్రతోని అన్ని జిల్లాలు తిరిగి వస్తడు. ఇంకోటి పార్టీ మీద పట్టొస్తది. పార్టీలో ఇక నంబర్ 1 ఎవరంటే కేటీఆరే. కేసీఆర్ తర్వాత అనేది వస్తది. అప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏంటి? హరీష్ రావు ఏ స్థాయిలో ఒక కార్యకర్త లెక్కనో, ఇంకొక నాయకుడి లెక్కనో పనిచేయాలా? కేటీఆర్ కింద పనిచేయాల్సిన నాయకుడిగానే ఉంటాడా? కేటీఆర్‌కి సమకాలీనమైన సమస్థాయిలో ఉంటాడా? మరి హరీష్ రావు ఆలోచన ఏంటి? హరీష్ రావుకి చెప్పే ఈ పాదయాత్ర ప్రకటన చేశారా? ఇదైతే ఒక చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త కేటీఆర్‌కి సంబంధించి వ్యాఖ్యలది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్. పాదయాత్ర చేస్తా పొత్తులు మాకు కలిసి రావు. ఒంటరిగానే పోటీ చేస్తాం. సమన్వయ లోపంతో దెబ్బతిన్నాం. లోపాలు సవరించుకుంటాం. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగిస్తే అందులో నిమగ్నం అవుతాం. ఇంకే బాధ్యత అప్పజెప్పేదుంది? కేసీఆర్ బాధ్యత అప్పజెప్పబట్టే కదా నువ్వు బయటకొచ్చి నేను పాదయాత్ర చేస్తా అని చెప్పినవంటే అయిపాయే. మీ చేతిలో పార్టీని పెట్టిండు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలివేషన్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయిందని. ఇక దీంట్లో ఇప్పుడు మీరు సమన్వయ లోపంతోని దెబ్బతినమంటున్నారు. మరి ఇప్పుడు సమన్వయ లోపం ఉందా లేదా? ఈ పాదయాత్ర, ఈ కామెంట్స్, పాదయాత్ర ప్రకటన మీరు 2027 జనవరి అని చెప్పే దాంట్లో సమన్వయం ఉందా? హరీష్ రావుతోని సమన్వయం చేసుకొని పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకంటే కవిత లేదు కాబట్టి బయటికి పోయింది కాబట్టి ఆమె పరిస్థితి అనేది చూడాలి. మనం భవిష్యత్తులో తెలుస్తది. ఈ పాదయాత్ర ఏంది? పాదయాత్ర వెనకున్న వ్యూహాలేంది? ఆ ప్రభావం పార్టీలో ఎట్లా పనిచేస్తదనేది. కాదంటే జగిత్యాలేనట. ఉంటే ఉండండి, పోతే పొండి. పార్టీలో లైన్ తప్పొద్దు. విడి వెడతామంటే మీ ఇష్టం అని చెప్పి పాత, కొత్త నేతల సమన్వయంతో పనిచేయాల్సిందే. ఆ 8 నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలకు పీసీసీ హెచ్చరిక జారీ చేసిందట. ఒక ఒక 8 నియోజకవర్గాలు కాదు, చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో. పాత, కొత్త నేతలు, పాత నేతలు మధ్యలో చాలా సంఘర్షణ, పదవులు పంపిణీ, ప్రయారిటీలు, గొడవలు ఇయన్నున్నాయి. ఇక కాదంటే జగిత్యాల అని చెప్తున్నాడు. కాదంటే జగిత్యాలంటే జగిత్యాలలో జీవన్ రెడ్డి కాదన్నాడు పోయిండు. పోయి బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యిండు. మీరు కూడా అదే పరిస్థితి. మేము చెప్పినట్టు ఇంటరా? లేదంటే ఎళ్ళిపోతారా? అని పీసీసీ హెచ్చరికలు జారీ చేసిందట. ఒక 8 నియోజకవర్గాలకు సంబంధించి ఆహ్, ఇది 8 నియోజకవర్గాలు ఎక్కడియి? వీళ్ళే గద్వాల. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందరు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా నాయకులు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నాయకుల కాన్స్టిట్యుయెన్సీ‌లకు సంబంధించి 8 ఉన్నాయట. కడియం శ్రీహరి దగ్గర. అక్కడున్న ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అడ్జస్ట్ కావాల్సింది వాళ్ళతోని. వాళ్ళ కింద పని చేయాల్సిందే. వాళ్ళతోని సమన్వయం చేసుకొని పని చేయాల్సింది తప్ప, తల ఎగరేస్తే జగిత్యాల పరిస్థితి అయ్యిద్ది, జీవన్ రెడ్డి పరిస్థితి అయ్యిద్ది. కట్ చేస్తాం తోకలని చెప్తున్నాడు. సరే ఇది ఒక భాగం. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు
ఇక్కడున్న పీసీసీ పైన, రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒక వార్తలొస్తున్నాయి. జీవన్ రెడ్డి లాంటి 40 సంవత్సరాల పాటు, 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఒక సీనియర్ నాయకుడు, అధికారంలో ఉన్న సందర్భంలో పార్టీ విడటం ఎంత అసమర్థంగా మీ పనితనం ఉంది అని చెప్పి వాళ్ళు క్లాస్ పీకారట. వాస్తవంగా అధికార పార్టీ, అధికారంలో ఉన్న పార్టీలోంచి ఇంకో ప్రతిపక్ష పార్టీలోకి జాయినింగ్‌లు ఉండొద్దు. ఉంటే గింటే ప్రతిపక్ష పార్టీలోంచి అధికార పార్టీలోకి అభివృద్ధి కోసం, పనుల కోసం జాయిన్ అయితా ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయితున్నారు. అది గూడా 40 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న నాయకుడు జాయిన్ అయితుండంటే ఏంటి దీని అర్థం? ఏం జేస్తన్నారు మీరు? అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి నాయకులు పోతుంటే ఏం జేస్తున్నారు? కనీసం సమన్వయం జేసుకోలేదా? సంజాయించలేని పరిస్థితా? ఆయన కన్విన్స్ జేయలేని పరిస్థితి ఎందుకొచ్చింది? అనేది ఒకవైపు అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది, క్లాస్ పీకుతున్నది. అయినా పీసీసీ మేము కండువాలు కప్పిన నాయకుల కాన్స్టిట్యున్సీల్లో మీరు ఎదురు తిరగొద్దు. జీవన్ రెడ్డి పరిస్థితి అయిద్దని. జీవన్ రెడ్డి పరిస్థితి ఏమైంది? జీవన్ రెడ్డి ఆరాంసే పోయి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యారు. దానివల్ల ఎవరికి బ్యాడ్ నేమ్ వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన అనుమానాలొచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్‌లోకి జాయినింగ్‌లు తప్ప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో జాయినింగ్‌లు జరగలే. ఈ ఈ స్థాయిలో పెద్ద నాయకులు. కానీ ఈరోజు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ వైపు వలసలు వెళ్తానంటే ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని ఇప్పటికే అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినా గాని వీళ్ళు మీరు జీవన్ రెడ్డి పరిస్థితి దాన్ని బెదిరించే కార్యక్రమం అంటే రోజు ఒకళ్ళు పోతారు. రైట్. దిశ పేరు. రైట్. కన్నోళ్లను ఏడిపించొద్దట కవితను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. టీఆర్ఎస్ బాగుండే బీఆర్ఎస్‌తో నష్టపోయామని కామెంట్ చేశారు. ఆ రోజు అట్లా లేదుగా మంచి అధికారం మత్తులో ఉండి దేశాన్ని ఏల్తామని ఉండే. ఇక టీఆర్ఎస్ ఏముందో అయిపాయే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన ఇక ఢిల్లీ కోట పైన జెండా పాతాలని చెప్పి భారత్ రాష్ట్ర సమితి అని పెడితిరి. ఇప్పుడు అక్కడ ఒరిస్సాలో పోయి, మహారాష్ట్రలో పోయి, కర్ణాటకలో పోయి శాఖలు ఓపెన్ చేసి ఇక అయిపాయే మోడీ మీద నేనే యుద్ధం చేసినా అని చేస్తానా అని చెప్పి కేసీఆర్ పెద్ద పెద్ద అంటే అధికారం ముందు ఏం కనపడల. తెలంగాణ ప్రజలు 2 సార్లు ఈ తెలంగాణ కోసం పనిచేయండి అని అధికారం ఇస్తే, ఇది దాటిపోయి ఇక అయిపోయింది ఇక మేము దేశంకి నాయకులం అన్నట్టు బిహేవ్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చేశారు? కర్రు కాల్చి శ్వాస పెట్టారు. ఓహో! నిన్ను ఇక్కడ పని చేయమంటే నీకు ఆశ ఎక్కువైంది. నీ ఆశని కట్ చేయాలని చెప్పి నీళ్లు చల్లారు. సరైతే పోయి ఫామ్ హౌస్‌లో కూర్చున్నాడు. ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది. తెలంగాణ, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉన్న పార్టీ కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారు. ఎవరిని సంప్రదించారు? డైరెక్ట్‌గా అనౌన్స్ చేసి పడేశారు. బీఆర్ఎస్ ఖతం. ఎవడన్నా మాట్లాడే పరిస్థితి ఉండేనా? ఎవడన్నా అసలు ఒపీనియన్ తీసుకునే పరిస్థితి ఉండే అప్పుడు? ఏది లేదు. డైరెక్ట్ కేసీఆర్ ఆదేశించిండు, శాసించిండు మనం పాటించాలి అంతే. అప్పుడు ప్రజలేం చేశారు? శాసించారు కేసీఆర్‌ని గూడా. నువ్వు పోయి ఫామ్ హౌస్‌లో కూర్చోవడానికి అర్హత, ఇక నువ్వు భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే పెట్టినావో నీకు తెలంగాణకు సంబంధం లేదని కట్ చేసి పడేశారు. ఇప్పుడు గుర్తొచ్చింది. అది కూడా ఒక కారణమే ఓడిపోవడానికని.